హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మ్యాజిక్ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి పాలకూర కీమా అనమాట. ఈరోజు మా ఇంట్లో చాలా రోజులైందని మా డాడీని చేయమన్నాను. చాలా టేస్టీగా చేస్తారనమాట ఈ రెసిపీ. మీకు ఎవరికైనా తెలియకపోతే నేను ఇక్కడ షేర్ చేస్తాను ఈ వీడియో. సో యూస్ఫుల్ అయితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. డెలివరీ అయిన వాళ్ళకి యూస్ఫుల్ అనమాట. తింటే కూడా హెల్దీ, మంచిగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే పాలకూర కడిగేసి నీట్గా ఇలా పెట్టుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి అండ్ 3 ఏమో ఎండుమిర్చి తీసుకున్నారు. సాజీరా, జీలకర్ర బదులు సాజీరా, దాల్చిన చెక్క అండ్ లవంగాలు తీసుకున్నారనమాట. అండ్ కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. సో కీమా ఇక్కడ కడిగేసి పెట్టుకోవాలి పక్కన. అండ్ కొంచెం తగినంత ఆయిల్ వేసేసుకొని ఇంకా దాని తర్వాత సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు ఉంటాయి కదా, కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ కాగాక ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. పచ్చిమిర్చి కూడా లాస్ట్కి కొంచెం ఒక అర స్పూను కారం వేసుకోవాలి లాస్ట్కి దించే ముందు. చిట్టపట అంటే సాజీరా మసాలా టైపే కాబట్టి కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఇలా వేయించుకోవాలన్నమాట. దాని తర్వాత ఎండుమిర్చి వేయించాలి. దాని తర్వాత ఎండుమిర్చి వేయించి కొంచెం స్మెల్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలన్నమాట, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఇది ఆప్షనల్. ఎండుమిర్చి మీరు వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకొని దాని తర్వాత కారం తగినంత వేసేసుకున్నా పర్లేదు. సో టేస్ట్ యాజ్ పర్ టేస్ట్, ఎవరికి నచ్చితే వాళ్ళు అనమాట వాళ్ళకి. సో ఇక్కడైతే పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేశారు. పచ్చిమిర్చి ఏంటంటే 2 తీసుకున్నారు, ఎండుమిర్చి 3 తీసుకున్నారు. సో ఎక్కువ వేసుకోవద్దండి, ఎండుమిర్చి ఎక్కువైపోతే కొంచెం కారం ఎక్కువైపోతుంది. లాస్ట్కి కారం వేస్తాం కాబట్టి అండ్ బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి అన్నీ. సో అదన్నమాట. ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా కడిగేసిన కీమా, ఇలా నీళ్ళు లేకుండా వంచేసుకొని కడాయిలో వేసుకోవాలన్నమాట. నీళ్ళు ఉండకుండా చూసుకోండి. సో ఇలా నీళ్ళు లేకుండా ఇలా కడాయిలో వేసుకోవాలి. సో దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. సో వేసుకొని కొంచెం అది ఉడికేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి కీమా అనేది. అండ్ 10 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. కుక్కర్లో అయితే తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి ఇంకా నేనేం చెప్పట్లేదు కుక్కర్ లేని వాళ్ళకి. సో ఇది ప్రాసెస్ అనమాట. కుక్కర్ ఉన్న వాళ్ళకైతే జస్ట్ అన్నీ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవడమే, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. కుక్కర్ లేదు కాబట్టి మా ఇంట్లో. సో ఇలా వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కడాయిలో వేసుకుంటే. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇంకా ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇంకా అలా కలుపుకుంటే ఇంకా దానికదే విడిపోతుంది అనమాట. చూసారు కదా, కీమా అంతా కలిసిపోతుంది కలుపుతుంటే. సో కొంచెం బాగా కలిపేసి మూత పెట్టేసుకోవడమే, ఇంకా అదే ఫ్రై అయిపోతుంది అనమాట. 10 మినిట్స్ అలా సిమ్లోనే ఉంచేసి పెట్టుకోవాలన్నమాట.
దాని తర్వాత కొంచెం 10 మినిట్స్ ఫ్రై అయ్యాక ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం ఉడికిపోతుంది మటన్ కదా, వాటర్ ఖచ్చితంగా వేయాలి. కొన్ని వాటర్ అనమాట, కొన్ని వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది కొంచెం ఒక 10 మినిట్స్ అలా వేయించేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పాలకూరని ఈ కీమాలో వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు 10 మినిట్స్ ఇలా సిమ్లోనే ఉడికించుకోవాలి మనం. 10 మినిట్స్ ఫ్రై అవ్వాలా? 10 మినిట్స్ కావాలి మంచిగా సిమ్ మీదనే ఉండాలి. పెద్ద పాలకూర పెట్టుకున్నాం. ఇంకా కడిగిన పాలకూర పెట్టుకున్నాం కదా పక్కన, కట్ చేసి మంచిగా ఈ ఆకులు మంచిగా కడిగి గిన్నెలో పెట్టుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇక్కడ మా డాడీ చేస్తున్నారు కదా, సో అలాగా ఫస్టే కడిగేసి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అలా కాకుండా ఫస్టే కట్ చేసి తర్వాత కడగకూడదు. సో అలా చేస్తే ఏంటంటే విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఫస్టే కడిగేసి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి పాలకూర. ఇది ఏంటంటే ఒక 3 కట్టలు అన్నమాట. కీమా అనేది 200 గ్రామ్స్ తీసుకున్నాము. పాలకూర ఏంటంటే పావు కిలో మీన్స్ 2 కట్టలేమో అన్నారు మా డాడీ. పెద్ద అయితే 2 కట్టలు వస్తాయి, చిన్న అయితే 3 కట్టలు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ 3 కట్టలు తెచ్చారు మా డాడీ. తెచ్చి ఇంకా కట్ చేస్తున్నారు. ఇక్కడ కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 10 మినిట్స్ ఇలా ఫ్రై అయిపోతుంది కీమా అనేది. సో కట్ చేసుకున్నాక ఇంకా కడాయిలో వేసేసుకొని వేయించుకోవడమే. సో అంతే, ప్రాసెస్ చాలా సింపుల్. సో ఇంకా కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుండే. కుక్కర్ కాదు కాబట్టి 10 మినిట్స్ అలా సిమ్లో వేయించుకొని దాని తర్వాత పాలకూర వేసేసుకొని చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇది చాలా హెల్దీ కూడా అండ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో మటన్ తినని వాళ్ళకి కీమా అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో అది సో ఇక్కడ కట్టింగ్ అంతా అయిపోయింది పాలకూర. సో ఇంకా అది ఫ్రై అయిందో ఉడికిందో లేదో చూద్దాము. నెక్స్ట్ థింగ్ అండ్ ఇక్కడ చూసారా ఫ్రై అవుతుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే, 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి దాని తర్వాత పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 10 మినిట్స్ ఉడికించుకోవడం వల్ల వాటర్ అంతా ఇంకిపోయి సో ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. అప్పుడు పాలకూర వేసుకోవాలి. కొంచెం హై పెట్టేసుకోవాలన్నమాట. హై పెట్టేసుకొని పాలకూర వేసేసుకొని కొంచెం మగ్గించడం ఏంటంటే మనకి పాలకూర కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా, కొంచెం మగ్గించడం వల్ల హై పెట్టడం వల్ల మనకి త్వరగా ఇంకిపోతుంది అన్నమాట. ఆకు అనేది త్వరగా ఉడికిపోతుంది. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇంకా అంతే. సో అయిపోయినట్టే. లాస్ట్కి కొంచెం తగినంత కారం వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. అంతా కలిసే వరకు కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. దాని తర్వాత కొంచెం మగ్గినాక కొన్ని స్మాల్ గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఉడకాలి కదా కీమా కూడా, కొంచెం మెత్తగా అవ్వాలి. సో లేకపోతే గట్టిగా కొంచెం హార్డ్గా ఉంటుంది, సాఫ్ట్ ఉండదు అన్నమాట. సో అది ఇలా బాగా కలుపుకోవాలి. ఆకంతా కలిసే వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఇక్కడ తొందరగా వల్లిపోతుంది ఆకు అనేది. సో సాఫ్ట్గా ఇప్పుడు మనకి ఆకు తొందరగా వెళ్ళిపోతుంది కదా ఆ వేడికి.
సో ఇలా కలిసిపోతుంది అనమాట. సో ఇది ఇలా ఉంటుంది పాలకూర కీమా. సేమ్ ఇలాగే బీరకాయ కీమా కూడా చేస్తారు. సో దానికంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూర కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇది. చూస్తున్నారు కదా, పాలకూర వేయగానే కొంచెం వాటర్ వచ్చేసాయి. ఆకులో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటే బాయిల్ అవుతుంది. 10 minutes ఇలా ఉంచేసుకోవాలి. వాటర్ అంతా ఇనికాక ఆ తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేయాలి అన్నమాట. ఇంకా కొంచెం బాగా ఉడికే వరకు. సో అప్పుడు ఇంకా సాఫ్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నారు మా డాడీ, అంతే. ఇంకా మంచిగా సాఫ్ట్గా తినడానికి బాగుంటుంది అన్నమాట. పాలకూర అండ్ కీమా మంచిగా బాయిల్ అవుతుంది. వాటర్ వేసి, ఇంకా ఎక్కువ వాటర్ వేయకూడదు, అందులో హాఫ్ వాటర్ వేసారు అంతే. సో ఇంకా మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. ఇంకా ఒక 15 minutes అలా బాయిల్ చేసుకోవాలి సిమ్లో. కుక్కర్లో అయితే ఇంకా 10 minutesలో అయిపోతుంది అనుకోండి. సో ఇప్పుడు కుక్కర్ లేదు కాబట్టి, కుక్కర్ లేని వాళ్ళకి చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం అర స్పూన్ కారపొడి వేసుకోవాలి, అర టీ స్పూన్ మొత్తం దగ్గర పడ్డాక. మెయిన్గా మనం డెలివరీ అవుతాం కదా, ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ అయ్యాక డెలివరీ అయ్యాక మనం చేసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది, హెల్దీ కూడా. సో ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ కారం వేసి ఇంకా కలుపుతున్నారనమాట. వాటర్ అంతా ఇంకిపోయాయి చూసారా. సో ఇది ఇలా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో ఇలాగా ఉంటుంది కర్రీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఎవరైనా డెలివరీ అయినా ప్రెగ్నెన్సీలో ఉన్న మంచిగా ఇలా కొత్తగా ఇలా ఏదైనా తినాలనుకున్నా, సో ఇది డిఫరెంట్గా ట్రై చేసుకొని తినచ్చు. సో సేమ్ ఇలాగే బీరకాయ కీమా కూడా సేమ్ ఇలాగే అనమాట. సో దానికంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు పర్సనల్గా ఇదే నచ్చుతుంది అనమాట. సో ఇది సో నాకైతే నోరూరుతుంది మంచిగా. ఆ రోజైతే చాలా మంచిగా తిన్నాను, తృప్తిగా. సో నేను ఇది డెలివరీ అయ్యాక తిన్నాను అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 2.5 years తర్వాత మళ్ళీ ఇప్పుడు తినాలనిపించింది. మళ్ళీ చేయమంటే ఇలా చేశారనమాట మా డాడీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా నాకు నోరూరిపోతుంది. ఇంకా నేను వేడి అన్నంలో ఇలా కలిపేసుకొని ఇలా తింటున్నాను. చాలా బాగా వచ్చింది, టేస్టీగా ఉంది. సో ఆ రోజైతే నేను తృప్తిగా తిన్నాను. సో అంతే గైస్, ఈ వీడియో నచ్చితే, హెల్ప్ఫుల్ అయిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎవరికైతే ఈ రెసిపీ తెలియదో వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. బాయ్, టేక్ కేర్. Do like, comment, share and subscribe my channel.